కుండపోత వానలతో ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అల్లూరు జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి శబరి వరదలకు సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవిచ్చారు. మరోవైపు అరకు, పాడేరులో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. చింతూరు డివిజన్లో పెద్ద ఎత్తున గ్రామాలు ముంపుకు గురయ్యాయి. రైట్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో అరకు, ఆ పాడేరు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా ఉంది? అంటే ఇతర ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్ళే వెసులుబాటు ఉందా? మొత్తం అంతా కూడా రహదారులన్నీ దిగ్బంధం అయినట్టుగా కూడా అప్డేట్ అంతోంది. మీరున్న చోట ఎలా ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, ప్రస్తుతం మనం అల్లూరు జిల్లాలోని పాడేరు ఘాట్ రోడ్లో ఉన్నాము. అదే పాడేరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ప్రస్తుతం. అయితే పాడేరుకు సంబంధించి పాడేరు, అరకు ప్రాంతాల్లో పూర్తిగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒక పొగమంచు ఈ విధంగా దుప్పటి కప్పేసినట్లుగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం కూడా పొగమంచు దుప్పటితో కప్పేసింది. మరోవైపు చింతూరు కావచ్చు, చింతూరు సర్క్యూట్ ఉన్న పూర్తి గ్రామాలు కూడా మొత్తం జల దిగ్బంధంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈ ఘటన నేపథ్యంలో అంటే ఎడతెరిపి లేకుండా వర్షం కురడంతో ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా పూర్తిగా సెలవు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతం అనగానే చాలా ప్రకృతి అందాలు కనిపిస్తాయి. కానీ ఇలాంటి వరదలు ఉధృత ఉన్న నేపథ్యంలో ఒకవైపు సిటీస్లో కాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత ప్రమాదాలు అయితే ఉంటాయి. ఒకవైపు కొండ చర్యలు విరిగిపడడం కావచ్చు, లేకపోతే ఒక ఊరికి మరొక ఊరికి కనెక్టివిటీ పోవడం కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటిస్తుంటాయి. ఇలాంటి తనంలోనే చింతూరు కావచ్చు, చింతూరు డివిజన్తో పాటు మరోవైపు పాడేరు నుంచి లంబసింగి వెళ్లే మార్గంలో కూడా కొన్ని గ్రామాలు మొత్తం జల దిగ్బంధం ఉన్నట్లుగా ఇప్పటికీ అధికారులు గుర్తించడం జరిగింది. సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. అయితే పూర్తిగా అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో ఏ విధంగా సిచ్యువేషన్ ఉన్నది మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకున్న దృశ్యాలు బట్టి చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఒక పొగమంచు దుప్పటి ఏ విధంగా కమ్మేస్తుందో ఆ విధంగా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ పొగమంచు కమ్మేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏ ఒక్కరికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీజిల్, పెట్రోల్, కెరోసిన్, అదేవిధంగా ట్రాక్టర్లు, టార్చ్ లైట్లు, వంటకు సంబంధించిన కుకింగ్ అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎందుకంటే ఏ సమయంలో ఏ విధంగా వరద ఉధృతి పెరుగుతుంది, అదేవిధంగా ఎడతెరిపిలో అక్కడ కురుస్తున్న వర్షం కారణంగా సంతపాకలు, శబరి ఒడ్డు ప్రాంతాల్లోకి చాలా వరకు కూడా వరద నీరు చేరుకుంటుంది. అదే ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కావచ్చు, లేకపోతే ఇటువైపు మనకి ఆంధ్రాకు సంబంధించి కూడా 2 రోజుల నుంచి ఎడతెరిపిలో అక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా చుట్టుపక్కల నదులన్నీ తున్నాయి. ఆ పొంగి పొరల వల్ల మొత్తం ఏజెన్సీ ప్రాంతం చుట్టూ కూడా ఒకటే మొత్తం అంతా పచ్చని చెట్లు కూడా పూర్తిగా ఈ మంచు దుప్పటి కంపుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చింతూరు వంతెన వద్ద ఆదివారం రాత్రికి శబరి నది నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. కుయ్యూరు వాగు నీరు కావచ్చు, అదే జాతీయ రహదారి 326 మీదుగా ఉధృతిగా ప్రవహించడంతో కల్లేరు వద్ద రహదారి ఇలాంటి సమయంలో ఒడిశాకు రాకపోకలు కూడా చాలా వరకు అంతరం ఏర్పడింది. ఈ పాడేరు సంబంధించి అంటే ముఖ్యంగా అల్లూరు జిల్లాకు సంబంధించి అల్లూరు జిల్లాలోని పాడేరు, అదేవిధంగా మరోవైపు అరకుకు సంబంధించి కూడా కనెక్టివిటీ ఒడిశా ప్రాంతం కూడా పూర్తిగా జల దిగ్బంధం. ఆల్ రైట్ నరేష్.